మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ కాబోతున్నాయి. మొదటి విడతలో 11.42 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. సచివాలయం నుంచి నేరుగా రైతులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొంటారు ప్రజాప్రతినిధులు. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక జూలై నెలాఖరులో రెండో విడత నిధులు, వచ్చే వారం మొదటి వారంలో మూడో విడత రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. రైతు రుణమాఫీ ఆగస్టులో కంప్లీట్ చేస్తామన్నారు. జూలైలో ప్రస్తుతం మొదటి విడత నిధులు 11.42 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. సచివాలయం నుంచి నేరుగా రైతులతో మాట్లాడబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, చాలా గర్వంగా చెప్పుకుంది తెలంగాణ ప్రభుత్వం. సాధ్యం కాదు అనుకున్న హామీని మేం సాధ్యం చేసి చూపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మొదటి విడత నిధులు కూడా జమ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, రైతుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది రాకేష్? ఖచ్చితంగా ఈ చాలా రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. రుణం విముక్తులు కనుక అయితే మరికొంత వ్యవసాయానికి ఆర్థిక భరోసా కలుగుతుందంటూ కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే తెలంగాణ సీఎం అలాగే డిప్యూటీ సీఎం బట్టి మిగతా మంత్రులందరూ కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నారు. మొత్తం 6,800 కోట్ల రూపాయలను 11,42,000 మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయబోతున్నారు. మొత్తం ₹1,00,000 లోపు రుణాలకు సంబంధించి మాత్రమే ఈరోజు క్లియర్ కాబోతున్నాయి. మరొక 2 దశల్లో కూడా, అంటే ఈ నెల చివరి వారంలో మరొక దశ, అంటే 1,50,000 వరకు ఉన్న రుణం ఏదైతుందో వారందరూ కూడా రెండో దశలో రుణమాఫీ కాబోతుంది. ఇక ఆగస్టు మొదటి వారంలో మూడో దశకు సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయబోతున్నారు. ఇలా 3 దశలుగా పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయంటున్నారు. ఒకటి, ఒకేసారి మొత్తం కూడా రుణమాఫీ చేయడం ద్వారా బ్యాంకుల వద్ద కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఎవరైతే రుణ విముక్తులు అవుతారో వారందరూ కూడా పాస్బుక్ల కోసం బ్యాంకులో వెళ్తే అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి అనేది ఒకటైతే, రుణాలకు సంబంధించి ఏవైతే 31,000 కోట్ల రూపాయలు సమకూర్చాల్సి ఉంటుంది మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయాలంటే, అయితే 3 దశల్లో చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది. రెండో దశకి ఎంత అవసరం, మూడో దశకి ఎంత అవసరం, ఇలా అవసరాన్ని బట్టి నిధులు సమీకరించుకోవడానికి అవసరంతో పాటు ముఖ్యంగా కొన్ని ఎర్రర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రుణాలకు సంబంధించి విడుదల చేసే క్రమంలో కొన్ని అకౌంట్స్ కానీ ఒక అకౌంట్లోకి పోయేటి ఇంకొక అకౌంట్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా 3 విడతలుగా దీన్ని విభజించుకోవడం జరిగింది. సాఫీగా రుణమాఫీ జరిగే విధంగా మాత్రమే ఈ చర్యలు తీసుకున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎంకి సంబంధించిన ఛాంబర్కు చేరుకోవడం జరిగింది. కొద్ది క్షణాల్లో సీఎం ఛాంబర్ నుంచి మొత్తం కూడా 500 రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రైతులందరితో నేరుగా సీఎం మంత్రులు మాట్లాడబోతున్నారు. వాళ్ళ యొక్క కోరిక మేరకు ప్రస్తుతం 6,800 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఆ నిధులన్నీ కూడా విడుదల చేయబోతూ ఉన్నారు. మొత్తం 3 దశల్లో జరిగే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇప్పటికే గాంధీ భవన్లో సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రైతులతో ఈ సంబరాల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి. రాకేష్, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గైడ్ లైన్స్ కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. రేషన్ కార్డా, ఆధార్ కార్డా, ఇట్లాంటి వీటిలో కాంగ్రెస్ కూడా కౌంటర్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మనకి నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ పేచీ ఎంతవరకు వచ్చింది? ఎవరైనా గతంలో లబ్ధిదారులు లాంటి వాళ్ళు లేకపోతే ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా ఈరోజు రుణమాఫీ జరిగిన తర్వాత అలాంటి ఎర్రర్స్ ఉంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రేషన్ కార్డు నిబంధనలు తీసేశారు కాబట్టి మొదటి విడతలో ఏవైతే ఎర్రర్స్ వస్తాయో వాటిని ప్రత్యేకంగా ఇటు వ్యవసాయ శాఖ నుంచి అలాగే బ్యాంకర్ల నుంచి కూడా మానిటరింగ్ అధికారులను పెట్టడం జరిగింది. అలా వస్తే వారు వెంటనే రైతులు కనుక ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు కూడా ఇటు సెక్రటరీలో కాదు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసులలో కూడా ప్రత్యేకమైన అధికారులు నియమించారు. కాబట్టి అక్కడ సమస్య పరిష్కారానికి లభించే అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే రేషన్ కార్డు నిబంధనను మొదట్లో అందరూ కూడా ఉందని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వడంతో ఆ సమస్య తీవ్రత అనేది తగ్గిపోయింది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతున్నారో వారికి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా సర్వేలు చేసి వారికి కూడా రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది. మొదటి దశలో మొత్తం కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే జరిగే అవకాశం ఉంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో దాదాపుగా 450 కోట్ల 49 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన రైతులు పొందుతుండగా అత్యల్పంగా చూస్తే మనకు మేడ్చల్ జిల్లాకు చూస్తే కేవలం
12,53,00,000. మేడ్చల్ ఎక్కువ కూడా అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇలా ఎక్కడైతే ఎక్కువగా అగ్రికల్చర్ లోన్స్ తీసుకున్నారో దాంట్లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక చివరి స్థానంలో మేడ్చల్, అలాగే ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే ఎక్కువ కూడా అసైన్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ బ్యాంకులు క్రాప్ లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు రైతులకు సిద్ధంగా ఉండవు. అందుచేత అక్కడే ఎక్కువ తక్కువగా ఉన్నట్టనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా అయితే 3 దశల్లో మొత్తం 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయబోతా ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులందరూ కూడా సీఎం ఛాంబర్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతా ఉన్నారు. ఓకే రాకేష్.